వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భవాని. నార్త్ సైడ్ ఎక్కువగా చేసుకొని తింటారు వాళ్ళు, రోటీ ఎక్కువగా తింటారు కదా. నార్త్ సైడ్ మాత్రం ఖచ్చితంగా చేసుకొని తినేస్తారు. కూర అలసందకాయ ఫ్రై అండి. నేను ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఇండియాలో ఎవరైనా తినేస్తారండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ వేడయ్యాక ఒక 2 పావుల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్రని వేసేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకుని వేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కాస్త పెద్దగా ఉంది, నేను తుంచి వేసేస్తున్నాను. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కూర అలసందకాయ చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. జొన్న రొట్టెలోకైనా, చపాతీలోకైనా, అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ను వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. పసుపు అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అలసందకాయను చిన్నగా కట్ చేసుకొని ఒక 3 టైమ్స్ వాటర్లో కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అలసందకాయని వేసేసుకోవాలి. కూర అలసంద రెండు ఒకటేనండి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మధ్యలో ఒక 1 టైం అయినా కలుపుతూ ఉండాలి, అడగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మూత తీసుకొని ఉప్పు కారాన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. మీరు కూరనైనా చేసుకోవచ్చు. ఇది మటన్ చికెన్లో కూడా వేసేసుకొని వండుకుంటారండి. అంత టేస్ట్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే కూర అలసందకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసేసుకోవాలి. చూడడానికి ఎంత బాగా కనపడుతుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. నేను చేసిన ఈ అలసందకాయ ఫ్రై మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. మీరు నాకు ఇంకా ఇలాగే సపోర్ట్ చేయండి. నేను మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని.